నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం 75 సంవత్సరాల వసంతంలో గాంధీజీ గారు చెప్పినట్టు మరి చట్టసభలో రూపుదాల్చినట్టు గ్రామాలు డెవలప్ అయితేనే పట్టణాలు మరియు అలాగే చూసినట్టు నగర పంచాయతీలన్నీ కూడా డెవలప్ అవుతాయి. మరి గ్రామాలు డెవలప్ కావాలంటే గ్రామంలో స్థానికంగా నీటి వసతి కానీ అలాగే చూస్తే మున్సిపాలిటీ మురుగునీరు వ్యవస్థ కానీ చెట్లు కానీ అన్ని రోడ్లు కానీ ఇవన్నీ సుశాంగా ఉంటే మాత్రమే రైతు బాగుపడ్డప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి వసతులన్నీ నీట్గా ఉన్నప్పుడు మాత్రమే గ్రామాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. మరి గ్రామ పరిపాలన ఎలా ఉంది? మరి 3.5 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి సర్పంచ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి స్థానికంగా మరి ప్రజలకు అందుబాటులో ఉన్నారా, ఎలా ఉన్నారో, అభివృద్ధులు ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకుంటానికి ప్రస్తుతం మనం కరీంగూడ మరి కీసర మండలము మరి మేడ్చల్ నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలో పరిస్థితి ఎలా ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సింగిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, కరీంగూడ వాస్తవ్యుని. చెప్పండి. కరీంగూడ గ్రామంలో ఎన్నుకున్నటువంటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వీళ్ళు స్థానికంగా ఉండరు. వీళ్ళకు ప్రజల సమస్యలు అంతగా పట్టించుకోరు. మిషన్ కాకతీయ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేదు. హరితహారం కింద చెట్లు నాటడం, చెట్లు నరకడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారు. స్థానిక కనీస అవసరాలైనటువంటి ఆరోగ్య కేంద్రం కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేకపోయారు. ప్రజా సమస్యలపై వాళ్ళు స్పందించడం ఆలస్యంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు స్కూల్లో ప్రాథమిక పాఠశాల ఉంది. దాని పరిసర ప్రాంతాల్లో చాలా మందు బాటిళ్ళు అలాంటివి కూడా కనిపించాయి. మేము ఆల్రెడీ కాంప్లైంట్ ఇచ్చాము. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 రోజులకు స్పందించడం జరిగింది. వాటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎలా ఉంది? స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్గా ఉన్న వాళ్ళు అదో ఇదో చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా వారానికో 2 వారాలకు ఒకసారి రిపేర్ చేయడం జరుగుతుంది. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఇబ్బంది ఏం లేదండి ఇప్పటివరకు అయితే. మొత్తం మీద మరి సర్పంచ్ గారు అందుబాటులో ఉంటున్నారా? సర్పంచ్ గారు వస్తారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ప్రజలకు ఇంతవరకు తెలియదు. పోస్ట్ ఆఫీస్ కూడా లేదు. నిన్న పెన్షన్ ఇవ్వడానికి కూడా వారికి అసౌకర్యంగా కలిగింది ప్రజలకు. వాళ్ళు వచ్చి పవర్ లేక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు చాలాసేపు నిలబడాల్సి వస్తుంది. పెన్షన్ కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఈ పోయిన నెల పెన్షన్ ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. పాపం ముసలి వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఏ నెలది ఆ నెలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. సో అధికారులు ఎలా ఉన్నారు మరి గ్రామానికి సంబంధించిన అధికారులు? విఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు ఏం లేదు. ఏదైనా సమస్య ఉన్నా కానీ మాకు ఇది ధరణి వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సమస్యలు అలాగనే ఉండిపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం అనేది ఇంతవరకు జరగలేదు. సో 3.5 సంవత్సరాల్లో మరి డెవలప్మెంట్ ఉందా? అసలు డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. రాంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దానికంటే హీనంగా ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితులు. ఇప్పుడు అనుబంధ గ్రామంగా సపరేట్ అయినప్పుడు దానికి కనీస అవసరాలైనటువంటి ప్రాథమిక కేంద్రం కానీ, పశువుల హాస్పిటల్ కానీ, రైతులు చాలామంది ఉన్నారు. ఆ పశువులకు సంబంధించిన డాక్టర్ ఇంతవరకు మనకు స్పెషల్గా ఏర్పాటు చేయలేకపోయారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంతవరకు లేదు. గ్రామ పంచాయతీ ఏర్పాటు లేదు. బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం గురించి చాలాసార్లు విన్నవించుకున్నాం మేము. ఇంతవరకు అలాంటి ఏర్పాట్లు కూడా లేవు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని వ్యవస్థ ఈరోజు పాలక మండలి ఉండడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. సో ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా పెంచుతారు కదా? పెంచుతూనే ఉన్నాను. సో దాని మీద ఏమన్నా కరెంటు బిల్లులు కాదు, ప్రతి ఒక్క వస్తువు మీద గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వడము, తీసుకోవడం అప్పుడే జరుగుతుంది. పెన్షన్ ఇవ్వడము, మందు రూపంలో కానీ ఇంకా కరెంటు బిల్లుల రూపంలో కానీ ఇలాంటి ట్యాక్సులు పెంచేసుకొని అలా తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తే మరి మీ ఎమ్మెల్యేనే మినిస్టర్ కూడా ఉన్నారు కదా, మరి అభివృద్ధి బాగా చేస్తున్నా, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి చేస్తున్నా చెప్పుకొస్తున్నారు. మరి దీని మీద ఓపెనింగ్ నేను ఏమంటున్నా సార్, 2019లో ఓపెనింగ్ అయినటువంటి మిషన్ కాకతీయ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేశారు. ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఇలాంటి వ్యవస్థలో ఓపెనింగ్ తప్ప ముగింపు అనేది లేదు. ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నారు. ఓపెనింగ్ మాత్రం గ్రాండ్గా చేస్తారు, ఫోటోలు దిగుతున్నారు. శిలాపలకాలు శిథిలావస్థకు వస్తున్నా కానీ ఇలాంటి అసౌకర్యాలు కల్పిస్తూనే ఉన్నారు. ఇంకా సౌకర్యంగా చేయలేకపోతున్నారు. గ్రామ సభలు పెట్టడం కానీ మరి ఇక్కడ ఉన్నట్టు యూత్ ఆలోచనలు ఏం తీసుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలం? గ్రామ సభలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చెప్పినా కానీ ఇంతవరకు దాని సొల్యూషన్ అనేది చూపలేకపోతున్నారు.
ఇంకా ఇక కరెంటు గురించి ఎప్పుడు ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు. అదే అలానే ఉంటుంది ప్రతి గ్రామ పంచాయతీలో అదే కరెంటు ప్రాబ్లం అదే చెప్పడమే జరుగుతుంది, కానీ దాన్ని పరిష్కారం అనేది లేకపోతుంది. ఈ పాలక మండలి కూడా వాళ్ళతోటి కొట్లాడి తీసుకొచ్చి మాకు ఇలాంటి పనులు చేసి పెట్టేంత లేదు, వీళ్ళు అంత కొట్లాడతలేరు. ఎందుకంటే ఊర్లో ఉంటే స్థానికంగా ఉంటే వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది, వీళ్ళు స్థానికంగా లేకపోవడం మా దురదృష్టం. సో ఎప్పుడు వారానికి ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందా మీ సర్పంచ్ గారు, లేకపోతే ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? వస్తుంటాడు, కానీ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అనేది తెలియదు. ఊర్లో ఉంటే మాత్రం ప్రజలు ఇప్పుడు మేమంటే లిల్లు ఏడుందనేది తెలుసు, మేము పోతాము. ముసలోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు వచ్చేది వాళ్ళకు వస్తాయి, ముసలోళ్ళకి వస్తాయి. వాళ్ళు పెద్ద మనుషులు నడవలేకపోతుంటారు, వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి వారు ఊర్లో ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సో ప్రతిపక్షాలు ఏం మాట్లాడట్లేదు మరి? ప్రతిపక్షాలది ఏముందండి, ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏదో ఒకటి చేయించడము, వాళ్ళు సైలెంట్ ఉంటారు, వాళ్ళు కూడా ఉండరు, ప్రతిపక్ష వాళ్ళు కూడా ఊర్లో ఉండరు. సో మొత్తం మీద లాస్ట్కి ఏం చెప్తారు ప్రజలకు, కానీ మా టీవీ తరపున మీ ఊరు గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఇప్పుడు ఎన్నుకున్న సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అందరి వాళ్ళ అసౌకర్యాలను తీర్చడానికి వాళ్ళు ముందుండి ఊర్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, అయిపోయింది, దాని విషయం కాదు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి వాటర్ కానీ బస్ సౌకర్యం కానీ ఇలాంటి చిన్న చిన్న పవర్ సమస్యలు కానీ వీధి లైట్లు కానీ ఇలాంటి సమస్యలు తీర్చితే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి కరీంగూడ గ్రామ పంచాయతీ వాస్తవులు అడిగిన విషయాలు ఏంటంటే సర్పంచ్ గారు మరి ఎక్కడో సిటీలో ఉండటం చేత ఇక్కడ అప్పుడప్పుడు వస్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానీ కొంతమందికి ఎప్పుడు వస్తున్నాడో ఏం కథ తెలియకుండా తమకు ఉన్నటువంటి పనులను వారికి తెప్పుదామంటే కూడా కనీసం కలవటం పరిస్థితి లేదు. 3.5 సంవత్సరాలు డెవలప్మెంట్ శిలా పథకాలకు మాత్రమే పరిమితమైనవి, కానీ పనిలో ఆచరణలో మాత్రం ఇక్కడ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళట్లేదని మరి స్థానిక వాస్తవులు తెలియడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజంతో. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.